ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలే టార్గెట్ గా ఐఈడీ బాంబు అమర్చారు. అయితే బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఐఈడీ బాంబు పేలడంతో జవాన్ మృతి చెందాడు. మరో 3 సైనికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన బీజాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భోపాల్ పట్టణంలోని ఉల్లూరు అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వివరాలు మనకు రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, చూసినా ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో నక్సల్స్ ఘాతకం జరిగింది. నక్సల్స్ అమర్చినటువంటి ఐఈడీ పేరులో డిఆర్జీ సైనికుడు అయితే చెందినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. నక్సల్స్ అమర్చిన ఐఈడీ పేరులో డిఆర్జీ సైనికుడు మృతి చెందగా మరో 3 సైనికులకు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి అయితే తరలించారు. భోపాల్ పట్టణంలోని ఉట్నూరు అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆపరేషన్ నిమిత్తం డిఆర్జీ బృందం బీజాపూర్ జిల్లాలో ఉన్నటువంటి జాతీయ ఉద్యానవన ప్రాంతంలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ కోసం అక్కడికి వెళ్ళింది. ఈ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న సమయంలో ఈ బాంబు ఐఈడీ పేలుడు కారణంగా ఒక జవాన్ అక్కడికక్కడే మృతి చెందగా మరో 3కి గాయాలైనట్టుగా తెలుస్తుంది. గాయపడిన వాళ్ళ పరిస్థితి ప్రస్తుతం మంచిగా ఉన్నా కూడా చనిపోయిన వ్యక్తికి సంబంధించిన డెడ్ బాడీని కూడా ఇప్పటికీ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వాళ్ళకి చికిత్స అందించే జిల్లా ఆసుపత్రికి తరలించారు. దాని తర్వాత అక్కడి నుంచి కూడా మరొక ఏరియా ఆసుపత్రికి కూడా తరలించేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఆ ప్రాంతం అంతా కూడా సెర్చ్ ఆపరేషన్ అయితే కంటిన్యూ అవుతుంది. బీజాపూర్ జిల్లాలో గత కొంతకాలంగా మావోయిస్టులు అమర్చినటువంటి ఐఈడీ పేలుళ్లు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఐఈడీకి సంబంధించి పర్యవేక్షణ నిమిత్తం ఆ టీమ్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు అలాట్ చేస్తున్నప్పటికీ కూడా మావోయిస్టులు పోలీసులే లక్ష్యంగా చేస్తున్నటువంటి దాడుల నేపథ్యంలో ఈ బాంబు పేలుళ్లు అనేది సంచలనంగా మారింది. 3 సైనికుల పరిస్థితి కొంత విషమంగా ఉండడంతో కొంతమందికి మెరుగైన చికిత్స అయితే అందిస్తున్నారు. మరికొంతమందిని వాళ్ళకి సంబంధించి మెరుగైన హాస్పిటల్ కూడా తరలించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. భూపాలపట్నంలోని ఉల్లు అటవీ ప్రాంతంలో బెటాలియన్ టీమ్స్ కావచ్చు, డిఆర్జీ టీమ్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో ఆ ప్రాంతం అంతా కూడా సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేస్తుంది. కూంబింగ్ కూడా నిర్వహిస్తున్నట్టుగా అధికారులు అయితే చెప్తున్నారు. రైట్ రవికిరణ్.